న్యూక్లియర్ వెపన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది అమెరికా అండ్ హిరోషిమా అండ్ నాగసాకి కదా. సెకండ్ వరల్డ్ వార్ టైంలో అవి సృష్టించిన విధ్వంసం, అది చూపిస్తున్నటువంటి ఇంపాక్ట్ ఇంకా మనకి నేటికి కూడా కనిపిస్తుంది హిరోషిమా అండ్ నాగసాకి కదా. సో న్యూక్లియర్ వెపన్స్ వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. సో దీనికోసం ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మనకు ఒక క్లారిటీ వస్తుంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్, ఐఎమ్ అజయ్ పుల్లా. సో ఈ రోజు మనం న్యూక్లియర్ వెపన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో న్యూక్లియర్ వెపన్స్ అనగానే అమెరికా అనే పేరు అండ్ హిరోషిమా నాగసాకి ఇన్సిడెంట్ కనిపిస్తుంది కదా. సో ఈ న్యూక్లియర్ వెపన్స్లో వాడే మెటీరియల్ ఏంటి అండ్ అది ఎలా వర్క్ చేస్తుంది అనే అంశం మీద మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో వాడే మెటీరియల్ వచ్చేసి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ లైక్ యురేనియం 235 అండ్ ప్లూటోనియం 239. సో కొందరికి వచ్చే డౌట్ ఏంటి అని అంటే వై ఓన్లీ యురేనియం 235 అండ్ వై నాట్ కార్బన్, నైట్రోజన్ ఆర్ సమ్ అదర్ ఎలిమెంట్స్ కదా. సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఫస్ట్ యాటమ్ గురించి నేర్చుకుందాం. సో యాటమ్, ఇందులో సెంటర్ పార్ట్లో మనకి న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఈ న్యూక్లియస్ లోపల న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ అనే పార్టికల్స్ ఉంటాయి అండ్ వీటి చుట్టూ అవుటర్ షెల్స్లో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో జనరల్ కెమికల్ రియాక్షన్స్ అన్నాం అనుకోండి, అందులో జస్ట్ ఈ అవుటర్ షెల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. ఇట్ మీన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనే ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇవి నార్మల్ కెమికల్ రియాక్షన్స్, ఓకే. బట్ వేరాజ్ ఇన్ న్యూక్లియర్ రియాక్షన్స్లో మాత్రం ఈ న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి పార్టికల్స్ అయినటువంటి న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఇవి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. సో ఇది ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ కెమికల్ రియాక్షన్స్ అండ్ న్యూక్లియర్ కెమికల్ రియాక్షన్స్, ఓకే. అండ్ నౌ సో వై ఓన్లీ ఫ్యూ ఎలిమెంట్స్ విల్ షో దిస్ న్యూక్లియర్ రియాక్షన్స్ అనే డౌట్ కూడా కొందరికి వచ్చి ఉంటుంది కదా. సో ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని ఎలా డిసైడ్ చేస్తాం అని అంటే, జనరల్గా ఈ న్యూక్లియస్ అనేది స్టేబుల్గా ఉందనుకోండి, దే ఓంట్ షో ఎనీ న్యూక్లియర్ రియాక్షన్స్. బట్ ఫ్యూ ఎలిమెంట్స్ హ్యావ్ అన్స్టేబుల్ న్యూక్లియస్. సో అవి ఎలా డిసైడ్ చేస్తామనంటే, న్యూట్రాన్ టు ప్రోటాన్ రేషియో చూసుకున్నట్టయితే న్యూక్లియస్లో ఉన్నటువంటి న్యూట్రాన్ టు ప్రోటాన్ రేషియో 1 to 1.5 రేంజ్లో ఉందనుకోండి, జనరల్గా వాటిని స్టేబుల్ న్యూక్లియస్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఇది ఈ రేంజ్ని దాటి ఉందనుకోండి, అన్స్టేబుల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ అన్స్టేబుల్ న్యూక్లియస్ స్టెబిలిటీ గెయిన్ చేసుకోవడానికి మనకి తెలుసు నేచర్లో ఏ ప్రాసెస్ అయినా ఒక స్టెబిలిటీని గెయిన్ చేసుకోవడానికి జరుగుతుందని. న్యూక్లియర్ రియాక్షన్స్ కూడా ఒక స్టేబుల్ న్యూక్లియస్ని క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో మనకి న్యూక్లియర్ ఎమిషన్స్ అండ్ అబ్జార్ప్షన్స్ అనే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో అందులో నుంచి న్యూట్రాన్స్ ఆర్ ఆల్ఫా పార్టికల్స్, బీటా పార్టికల్స్, గామా పార్టికల్స్ ఆర్ సమ్ ఎనర్జీస్ రిలీజ్ అవ్వచ్చు. సో వీటిని మనం న్యూక్లియర్ ఎమిషన్స్ అని పిలుస్తాం. సో ఇప్పుడు యురేనియం 235ని తీసుకున్నట్టయితే, సో యురేనియం 235 ఎప్పుడైతే దీన్ని ఇంకొక న్యూట్రాన్ పార్టికల్ తోటి బంబార్డ్మెంట్ చేస్తామో, సో ఇది యురేనియం 236 లాగా కన్వర్ట్ అయ్యి, సో ఇది ఒక హైలీ అన్స్టేబుల్ స్పీషీస్ లాగా కన్వర్ట్ అయ్యి, సో దాంట్లో నుంచి ఒక స్టేబుల్ స్పీషీస్ని జనరేట్ చేసే ప్రాసెస్లో మనకి క్రిప్టాన్ అండ్ బేరియం అండ్ ప్లస్ 3 న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. దీంతో పాటు కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది, ఓకే. సో మనకి ఏమేమి రిలీజ్ అయ్యాయి, క్రిప్టాన్ అండ్ బేరియం, 3 న్యూట్రాన్స్. ఒక న్యూక్లియర్ ఫ్యూజన్లో మనకి 3 న్యూట్రాన్స్ రిలీజ్ అయ్యాయి. ఈ 3 న్యూట్రాన్స్ మళ్ళీ ఒక్కో యురేనియం 235తో బాంబార్డ్మెంట్ జరిగి మళ్ళీ అందులో నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఈ స్టేబుల్ న్యూక్లియస్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఈ రియాక్షన్ అంతా కూడా ఒక చాలా ఫాస్ట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో రిలీజ్ అయిన ఎనర్జీ అంతా కూడా యాడప్ అయి మనకి ఒక పెద్ద మొత్తంలో ఎనర్జీ బ్లాస్ట్ అనేది కనిపిస్తుంది, పెద్ద మొత్తంలో ఒక ఎక్స్ప్లోజన్ లాగా కనిపిస్తుంది ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్లో, ఓకే. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్, ఓకే. మరి ఈ న్యూక్లియర్ వెపన్స్లో వాడే మెటీరియల్ యురేనియం 235 అన్నాం కదా. సో మరి అది ఎక్కడ లభిస్తుంది? ఎస్, ఇది మన ఎర్త్ క్రస్ట్లో నుంచి, మన ఎర్త్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఎర్త్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే కంప్లీట్ యురేనియం అంతా యూజ్ అవుతుందా అంటే నో. సో యురేనియంకి 3 ఐసోటోప్స్ అనేవి ఉంటాయి, యురేనియం 238, యురేనియం 235 అండ్ యురేనియం 236, ఓకే. సో ఇందులో ఓన్లీ యురేనియం 235ని ఈ న్యూక్లియర్ వెపన్స్లో వాడవచ్చు. సో దీని యొక్క పర్సెంటేజ్ అబాండెన్స్ అంటే ఎర్త్ క్రస్ట్లో 100 గ్రామ్స్ తీస్తే అందులో జస్ట్ 0.7 గ్రామ్సే ఈ రేడియో యాక్టివ్ ఐసోటోప్ అనేది బయటకు వస్తుంది, ఓకే. సో మరి ఈ ఐసోటోప్స్ అంటే వీటి డిఫరెన్స్ ఏంటి అని అంటే, వాటిలో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి సేమ్ ఉంటాయి అన్నిట్లో, బట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఈ రేడియో యాక్టివిటీ అనే ఎబిలిటీ దానికి వస్తుంది. హోప్ ఇట్ ఈస్ క్లియర్. అయితే ఈ మధ్యకాలంలో చూసినటువంటి ఇన్సిడెంట్స్ ఏమైతే ఉన్నాయో, ఈ ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ జనరేషన్, ఆ న్యూక్లియర్ బాంబ్ క్రియేషన్ ప్రాసెస్లో వాళ్ళు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనే ప్రాసెస్ చేశారు.
అంటే ఈ 0.75% ఏదైతే యురేనియం 235 ఎక్స్ట్రాక్ట్ చేశారో దాన్ని యురేనియం 235 90% ఎన్రిచ్మెంట్ 90% ప్యూర్ యురేనియం 235 కావాలి. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు యురేనియం ఎన్రిచ్మెంట్ అనే ప్రాజెక్ట్ని కన్సిడర్ చేశారు. సో ఈ ప్రాసెస్లో దే ఆల్మోస్ట్ రీచ్ అప్ టు 60%. బట్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా వాళ్ళని ఆపాలని చూశారు. వాళ్ళు గనక యురేనియం 235 90% ఎన్రిచ్మెంట్ చేశారనుకోండి, దే కెన్ క్రియేట్ దేర్ ఓన్ న్యూక్లియర్ వెపన్స్. సో ఈ ప్రాసెస్ని ఆపడానికి మొన్న మనం చూసినటువంటి సంఘటన. ఇంకోటి ప్లూటోనియం 239 అనే ఎలిమెంట్ కూడా వాడతారనే విషయం చెప్పాను కదా. సో ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అండ్ ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ ఎలిమెంట్. సో యురేనియం లాగా ఎర్త్ క్రస్ట్లో నుంచి తీసింది కాదు, ఇది జస్ట్ మ్యాన్ మేడ్ ఎలిమెంట్, ఒక మనిషి తయారు చేసినటువంటి ఎలిమెంట్. సో మరి దీన్ని ఎలా తయారు చేస్తారు? ఎస్, ఇప్పటిదాకా చెప్పాను కదా యురేనియం 238 ఒక ఐసోటోప్ ఆఫ్ యురేనియం అని చెప్పాను కదా. సో దాన్ని ఎప్పుడైతే న్యూక్లియర్ బంబార్డ్మెంట్ చేస్తారో మనకి యురేనియం 239 అనేది ఫామ్ అవుతుంది. యురేనియం 239 బీటా పార్టికల్ ఎమిషన్ ద్వారా యురేనియం 238 యురేనియం 239 అండ్ 93 అటామిక్ నెంబర్తో ఉంటుంది. సో ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే నెప్టూనియం 239 93 లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇది మళ్ళీ ఫర్దర్ కన్వర్ట్స్ ఇంటూ ప్లూటోనియం 239 దట్ విల్ బి యూజ్డ్ ఇన్ ద న్యూక్లియర్ వెపన్స్. ఈ అమెరికా హిరోషిమా నాగసాకి పైన వాడినటువంటి లిటిల్ బాయ్ అండ్ దీంట్లో యురేనియం 235 మెటీరియల్ని వాడారు. ఫ్యాట్ మ్యాన్ ఇందులో ప్లూటోనియం 239 మెటీరియల్ని వాడారు. ఇది నాగసాకి పైన వాడారు. Hope you got some clarity over this radioactivity and radioactive elements and how they are using in the nuclear weapons. Okay, and for more such content just click on the subscribe button. I will be sharing you more useful information to you, and thank you for watching.